గోవర్ధనగిరి యొక్క ఆవిర్భావం. ఈరోజు గోవర్ధనగిరి ఆవిర్భించినటువంటి రోజు. మనకు బృందావనంలో మనకు కృష్ణ ప్రత్యక్ష స్వరూపంగా భావించేది గోవర్ధన యొక్క పర్వతాన్ని. మనకు గోవర్ధన పర్వతం ఆల్మోస్ట్ సత్యయుగం నాటి మాట. అంటే సత్యయుగంలో హిమాలయన్ యొక్క పుత్రుడు మనకు గోవర్ధనుడు. గోవర్ధనుడికి అంతటి ఘనత ఎందుకంటే సాక్షాత్తు దేవతాగణం చాలా మటుకు తపస్సు చేసిన పుణ్య భూమి అయినటువంటి గోవర్ధనగిరి పరిక్రమం. ఎప్పుడైతే మనకు కృష్ణ మనకు భూమి మీద విచ్చేసినప్పుడు కృష్ణుని యొక్కతో పాటు తన భక్తులు కూడా వస్తారు. దాంతోపాటు వచ్చిన వాళ్ళే గోవర్ధనుడు. కృష్ణుడికి అత్యంత సన్నిహితమైన వాళ్ళు సాక్షాత్తు మనకు ఉద్ధవుడు, దాని తర్వాత యుధిష్ఠిరుడు, దాంతోపాటు మనకు గోవర్ధనుడు. అయితే గోవర్ధనుడికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే మనకు ఎప్పుడైతే కృష్ణ తన లీలలు చేసినటువంటి బృందావనంలో అంటే గోవులకు, వ్రజజనవాసులకు, బృందానవాసులకు ఎంతో మెస్మరైజ్ చేసిన ప్లేస్ ఏదైనా ఉందంటే అది మనకు ఈ యొక్క గోవర్ధనగిరి పర్వతం వల్ల అక్కడ వాళ్ళకు పంట పొలాలు అన్నీ మనకు కృష్ణ అపేరెన్స్ అయినప్పుడు తన యొక్క భక్తి చాటుకున్నాడు. కాబట్టి మనకు గోవర్ధన పర్వతానికి మనం ఈరోజు గోవర్ధనగిరి యొక్క ఆ ఉత్సవాలు చేసుకోవడం ఈరోజు జరుగుతుంది. దాంతోపాటు మనకు వ్రజ కృష్ణ పాలకులతో యుగాన్ని మొత్తం అయితే ఇంద్రుడు ఎప్పుడైతే అహంకారంతో వ్రజవాసులను ఈ యొక్క గ్రేట్ థండర్స్ ఆ తర్వాత వరదల నుంచి రక్షించుకోవడానికి వచ్చినప్పుడు కృష్ణ ఇంద్రునికి ఎలాగైనా సరే దీని గురించి గుణపాఠం చెప్పాలనుకున్నప్పుడు గోవర్ధన పరిక్రమ గోవర్ధనగిరి యొక్క తన ఎడమ చేతి చిటికిన వేలుతో లేపి చూపించిన రోజు ఈరోజు. అందుకే ఈరోజు గోవర్ధనగిరి పరిక్రమ తర్వాత గోవర్ధనగిరి యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుంటున్నాం.